ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్ కు చేరుకున్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఈ నెల 14వ తేదీన హాస్పిటల్లో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ఏఏజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోదరుడు మరణించడంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. రామ్మూర్తి నాయుడు ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత తమ్ముడు. ఆయన టీడీపీ తరపున 1994 నుంచి 99 వరకు కూడా చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా సేవలందించారు. రామ్మూర్తి నాయుడు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రామ్మూర్తి నాయుడు 1952లో కర్జోర్ నాయుడు అమ్మణమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడుకి 2 పిల్లలున్నారు. వారిలో ఒకరే హీరో నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్. కొంతకాలం పాటు టీడీపీలో కీలకంగా పనిచేసిన రామ్మూర్తి నాయుడు ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైపోయారు. నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో విషాదాన్ని నింపింది. రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో రేపు జరుగుతాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ కు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, నళిని, కొద్దిసేపటి క్రితమే ఏజీ ఆసుపత్రికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోవడం జరిగింది. ఆయన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడము, ఇప్పటికే నారా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం మధ్యాహ్నం 12:45 రామ్మూర్తి నాయుడు మరణించినట్టుగా ఏజీ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించడం జరిగింది. 14వ తేదీన ఆయనకి గుండెపోటు రావటము, ఆ తర్వాత వెంటనే ఏజీ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్కి వెంటనే ఇక్కడికి తరలించడము, ఆ తర్వాత స్టంటింగ్, యాంజియోగ్రఫీ స్టంటింగ్ అదంతా పూర్తయినప్పటికీ కూడా ఆయన కోసం ఆయన ఆరోగ్యం కుదుట పడే విధంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన పరిస్థితి కొంత విషమించడంతో ఆయన ఇవాల్టి వరకు కూడా 14వ తేదీ నుంచి ఇవాల్టి వరకు కూడా డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గత కొంతకాలంగా ఆయనకి శ్వాసకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇటు లంగ్స్ ఇష్యూస్, కొంత ఇన్ఫెక్షన్ ఉండటంతో అది కొంత ఈ గుండెపోటు రావటము, దాంతో ఇంకా కొంత ట్రిగ్గర్ అవ్వటంతో ఇవాల్టి కూడా మొన్నటి వరకు కొంత కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాపాడుకోలేకపోయారు అని చెప్పేసి ఇటు డాక్టర్లు చెప్తున్నారు. కుటుంబ సభ్యులకి ఇప్పటికే నారావారిపల్లి అంతా కూడా కొంత దిగ్భ్రాంతిలో ఉండటం మనం చూస్తున్నాము. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్